లాస్ట్ వీడియోలో నీసు వాసన రాకుండా బోటి మెంతికూర ఎట్లా చేయాలో చెప్తాను కదా. ఇందుకోసం అయితే ముందు మనం బోటిని వేడిలో బాగా ఉడకబెట్టేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ముందు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని షాజీరా, చెక్క, ఇలాచీ, లవంగం వేసేసుకున్నాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటిని కూడా వేసేసి బాగా మిక్స్ చేసి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో దట్ నీసు వాసన అంతా పోతుందన్నమాట ఇలా చేయడం వల్ల. నెక్స్ట్ ఇందులోకి కారం, ఉప్పు, గరం మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరో 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలని కూడా వేసేసి టమాటాలు బాగా మగ్గిపోయే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇందులోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసి ఒకసారి మిక్స్ చేయండి. మెంతికూర ఎక్కువ వేసినా ముదురుది వేసినా బాగా చేదొచ్చేస్తుంది అనమాట కూర అంతా కూడా. అలా కాకుండా లేత మెంతికూర తీసుకోండి. 1/2 kg బోటికి ఒక మెంతికూర కట్ అయితే సరిపోతుంది. ఇందులోకి గ్లాసు నీళ్లు పోసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమే. 5 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి మొత్తం కలిపేసుకుంటే బోటి మెంతికూర కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి.